హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో అయితే కటింగ్ ఎలాగో చూపించాను కదా! సాదా బ్లౌజ్. ఇప్పుడొచ్చేసి స్టిచ్చింగ్ చిన్న చిన్న టిప్స్‌తో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడొచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే తీసుకొని మనం వెనకాల టక్స్ అనేది వేసుకుంటాం కదా! అవైతే ఒక 1 ఇంచ్, 1 ఇంచ్ ఉండేటట్టు అయితే వేసుకోవాలండి. ఒక 3½ ఇంచెస్ వరకి హైట్ అయితే వేసుకోవచ్చు. 1 ఇంచ్ అనేది వేసుకుంటే మనకు బ్లౌజ్ భుజాలనేది జారకుండా ఉంటాది. అందుకోసమని ఒక 1 ఇంచ్ అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం నడుము పట్టి వేసుకుంటాం కదా! నడుము పట్టీనైతే వేసుకోవాలండి. నాకైతే 2 పీసులుగా వచ్చింది నడుము పట్టి. దాన్నైతే జాయింట్ చేసుకొని నేను వేసుకుంటున్నాను. ఇట్లా నీట్‌గా నడుము పట్టి అయితే తీసుకొని నడుము పట్టి వేసుకోవాలి. అట్లాగే మనం టక్స్ ఇచ్చుకున్న దగ్గర ఒక చిన్న ఫ్రిల్ అయితే వేసుకోవాలండి. అట్లా వేసుకుంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాడీ పైన చాలా నీట్‌గా కుదురుతుంది. ఇట్లా స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 దగ్గర టక్స్ ఉంటాయి కదా! 2 దగ్గర నేనైతే ఫ్రిల్స్ ఇచ్చేసుకున్నాను. ఫ్రిల్స్ ఇచ్చేసి స్టిచ్ అనేది వేసుకున్నాను. మీకు అర్థం అవ్వాలని చెప్పేసి చాలా స్లోగా అయితే నేను పెట్టానండి. అర్థం అవ్వకపోతే మళ్ళీ ఒకసారి అయితే చూసుకోండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకైతే ఇది చాలా ఈజీ. రాని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుము పట్టి వేసుకున్నాం కదా! దాని పైనుండి పైకుట్టు అయితే వేసుకోవాలి. అట్లా వేసుకుంటే బ్లౌజ్ నీట్‌గా తిరుగుతుంది. మనమే పంకం చేసుకుంటాం కదా! తిప్పేసి అప్పుడు నీట్‌గా తిరుగుతుంది. ఇప్పుడు ఇట్లా నీట్‌గా ఉంటుంది పైకుట్టు వేసుకుంటే. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్‌కి భుజం దగ్గర నుండి మనం కింది వరకి చూసుకొని నీట్‌గా స్ట్రెయిట్‌గా ఉండేలాగా చూసుకొని ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అయితే కుదిరితే చాలా బాగా కుదురుతుందండి బ్లౌజ్ అయితే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్‌కి టక్స్ వేసుకున్నాం కదా! దానిపై నుండి ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హుక్స్ పట్టీ దగ్గర చిన్న టక్స్ ఇక్కడైతే చాలా చిన్న టక్స్ ఇచ్చుకుంటే సరిపోతుందండి. పెద్దగా ఇవ్వాల్సిన అవసరం లేదు. మనం ఒక్కొక్క టక్స్ వేసేటప్పుడు అవి నీట్‌గా వచ్చాయా లేదా చూసుకుంటూ వేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి చంక దగ్గర మనం వేసుకుంటాం కదా డాట్, అదైతే వేసుకున్నాము. ఇప్పుడు 3 డాట్స్ వచ్చాయి కదా! ఎంత నీట్‌గా వచ్చిందో చూసారు కదా బ్లౌజు. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ పట్టీలు అయితే వేసుకోవాలి. ఈ క్రాస్ పట్టీ కోసం అయితే మనము లోపల లైనింగ్ ఏదైనా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా! ఏదైనా స్టిచ్ చేసినప్పుడు అదైతే వేసుకొని మనం స్టిచ్ చేసుకుంటే స్టిఫ్‌గా వస్తుంది. అందుకోసమని నేనైతే వేరే క్లాత్ అయితే ఇంట్లో ఉంటే దాన్నైతే యూజ్ చేస్తున్నాను లోపల వేయడం కోసం. చాలా బ్లౌజులకైతే ఒక సైడ్ వరకు మాత్రమే క్రాస్ పట్టీ వస్తుంది. దీనికి 1 మీటర్ క్లాత్ కాబట్టి మంచిగా సరిపోయింది. 2 వైపులా కూడా మెయిన్ క్లాత్ అనేది వచ్చింది. నీట్‌గా ఉంటుంది. ఇలా ఒకటి స్టిచ్ వేసుకున్నాను కదా! ఇప్పుడు ఇంకొకటి కూడా వేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్‌ది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్ నుండి వేసుకుంటే నెక్స్ట్‌ది వచ్చేసి మనం నడుము దగ్గర ఉంటుంది కదా! లాస్ట్ ఎండింగ్ పాయింట్. ఆ ఎండింగ్ పాయింట్ నుండి స్టార్ట్ చేసుకోవాలి. అప్పుడే కరెక్ట్‌గా వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మనము నెక్ దగ్గర వేసుకుంటాం కదా జాయింట్ నెక్ పీసు దీనికోసం అయితే మనం క్రాస్‌గా క్లాత్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని దీన్నైతే జాయింట్ చేసుకుంటున్నాను. ఇంకా బ్యాక్, ఫ్రంట్ మెయిన్ పార్ట్స్ అయితే మీకు స్టిచ్చింగ్ అనేది చూపించానండి. ఆ తర్వాత జాయింటింగ్ చేసుకోవడం అనేది చాలా ఈజీ కదా! ఒకవేళ మీకు అది కూడా కావాలని అంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా చూపిస్తాను. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, ఏమనుకోవద్దు. చూసారు కదా! ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టీ అయితే వేసుకుంటున్నాను. అంటే క్రాస్‌గా మనం నెక్కి క్రాస్‌గా తీసుకున్నాం కదా! ఆ పట్టీనైతే 2 మడతల కింద తీసుకొని నీట్‌గా లాగకూడదు. మెయిన్ క్లాత్‌ని, లైనింగ్‌ని దేన్ని లాగకుండా నీట్‌గా అలా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. అప్పుడే నీట్‌గా వస్తుంది. చాలామంది లాగుతుంటారు. లాగితే ముడతలుగా వచ్చేస్తుంది నెక్ దగ్గర. ఇట్లా క్రాస్ పట్టి మనము గల్లకి వేసుకుంటాం కదా నెక్కి, అస్సలు లాగకూడదండి. చూసారు కదా నేను ఇట్లా వేసుకుంటున్నాను. చూసుకుంటూ నీట్‌గా వేసుకుంటే సరిపోతుంది.
చాలామంది హెమ్మింగ్ అయితే చేసుకుంటారండి. హెమ్మింగ్ కంటే ఈ కుట్టు వేసుకునేది చాలా ఎక్కువ రోజులు అనేది బాగుంటుంది. కాకపోతే అది చూడడానికి కొంచెం నీట్‌గా కనిపిస్తుంది. ఇప్పుడు చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి. మనం వేసుకున్న పట్టీ దగ్గర చిన్న చిన్న కట్స్ అయితే ఇచ్చుకోవాలి. అప్పుడు నీకు నీట్‌గా తిరుగుతుంది మనకి. ఇప్పుడు తిప్పేసుకొని ఒక కుట్టు అయితే వేసుకోవాలండి ఫస్ట్. ఇది కూడా అస్సలు లాగకూడదు, నీట్‌గా వేసుకోవాలి. ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. వేసుకునేప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి కుట్టు. ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా కూడా నీట్‌గా కనిపించదు. అక్కడ కొంచెం ఎక్స్ట్రా ఉంది నా క్లాత్, దాన్ని కట్ చేసుకొని నేను నీట్‌గా వేసుకుంటున్నాను. మీరు కూడా సేమ్ ఇలానే ట్రై చేయండి ఒకసారి బ్లౌజ్ అయితే. ఇట్లా ఇట్లా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఇదైతే కుట్టు వేసుకున్న తర్వాత మనం మళ్ళీ పైనుంచి ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసుకుంటే ఇంకా బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే. ఇట్లా నీట్‌గా చూసుకుంటూ వేసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ మాత్రం ఫినిషింగ్ చాలా నీట్‌గా ఉంటుందండి. నేను చెప్పిన విధంగా మీరైతే స్టిచ్ చేసుకుంటే చూసి మరి 1కి 2 సార్లు చూసి మరి స్టిచ్ చేసుకోండి. చాలా బాగా కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఇంకా ఇప్పుడైతే ఒక కుట్టు అయితే వేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌లో మాత్రం రఫ్ ఇచ్చుకోవడం మర్చిపోవద్దు. అట్లా ఇచ్చుకుంటేనే మంచిగా నీట్‌గా ఆగుతుంది అది స్టిచ్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇట్లా రెండో స్టిచ్ అనేది వేసుకుంటే ఏంటంటే నెక్ అనేది నీట్‌గా కనిపిస్తుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. అందుకోసమని డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓకే. ఇప్పుడు స్టిచ్ వేయడం అంతా కంప్లీట్ అయిపోయింది కదా! బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారా ఎంత నీట్‌గా ఫినిషింగ్ వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నాకు కామెంట్‌లో చెప్పండి ఎలా వచ్చిందని.